నిన్న వైష్ణవి గారు అనకూడదు, ఎందుకంటే అన్ని చోట్ల ఉండలేక తనకు బదులుగా కొందరు ప్రతినిధుల్ని ఈ భూమి మీదకు పంపిస్తూ ఉంటాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి, పేదింటి కంట వలికిన కన్నీటిని తుడవడానికి ఆ ప్రతినిధి కరుణహస్తం ఎల్లప్పుడూ ముందుంటుంది. అలాంటి దైవ ప్రతినిధికి నిలువెత్తు వైష్ణవి గారు దత్తత తీసుకున్నారు. కోవిడ్ వేళ ఎందరో పేదలకు అన్నం పెట్టారు. ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలకు లక్షలాది రూపాయలు విరాళంగా ఇచ్చారు. కోవిడ్-19 అంటే 19లో స్టార్ట్ అయింది. నవంబర్ డిసెంబర్లోనే చైనాలో స్టార్ట్ అయితే మనం ఎక్కడున్నాం ఇప్పుడు 2022 మార్చిలో ఉన్నాం. అంటే 2.5 సంవత్సరాల తర్వాత కూడా సరైన పద్ధతిలో కరోనాకి ఇది మందు అని కనిపెట్టిన శాస్త్రవేత్తలు లేరు అని అంటే అసలు మనం ఇంకెక్కడున్నాం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎంతో డెవలప్ అయిన మరి అమెరికా లాంటి దేశాల్లో కూడా దీనికి సరైన మందు కనిపెట్టలేదు సార్. ఓన్లీ ట్రయల్స్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం సాంప్రదాయాలను కనుక మనం మర్చిపోతే ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవచ్చు. కాబట్టి అటువంటి సాంప్రదాయాలను వదులుకోకూడదని ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. ఎవరైతే కళాకారులు మనం చేసుకుంటామో వాళ్ళ జీవితాలు మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాటిని మనం మన ఉన్న అవకాశాలు స్కూల్స్లో కానీ ఇచ్చిన అవకాశాల్లో వాళ్ళు ప్రోత్సహించి మరి కొంతమంది ఇటువంటి కళాకారులు తయారు చేసుకుని ఎంత అర్థం ఉంటాయంటే ఈ మధ్య మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వం కూడా ఒక ఉప్పిశెట్టి పాత్ర చింతామణి దీని మీద ఒక బ్యాన్ పెట్టారు. కానీ దాంట్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి. దాంట్లో కూడా లాస్ట్కి వచ్చేసరికి ఎంత నీతి ఉందంటే అంత నీతి ఉందంటే మన వాళ్ళు ఈ మార్పుల కాలానికి అనుగుణంగా కొన్ని దాంట్లో పదాలు మార్చడం వల్ల కొన్ని సమస్యలు వచ్చి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టింది తప్ప వాస్తవంగా ఓల్డ్ చింతామణి మొదలుపెట్టినప్పుడు వాళ్ళ థీమ్ ఏంటంటే ఇటువంటి దురాచారాలకి దురలవాట్లకి అలవాటు అయితే కుటుంబాలు ఏమైపోతాయని నాశనమైపోతాయి. నమస్కారం, నా పేరు అంబుల వైష్ణవి. మున్నేపల్లికి చెందిన ప్రైవేట్ వైద్యులు డాక్టర్ అంబుల మనోజ్ గారికి మాట్లాడినాను. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఈ ఉగాది పురస్కార్ 2022లో నన్ను ఎంపిక చేసినందుకు నిజంగా నేను వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అమరావతి ఆడపడుచుగా ఈ సంవత్సరం నుంచి అయినా మా అమరావతి నిర్మాణాన్ని పునఃప్రారంభం అవ్వాలి. మరి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరి ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.